రామాయణం సందేశం ఇచ్చింది, పార్వతీదేవి అంతటిది కాపాడింది. కాశీఖండంలో వ్యాసుల వారికి అన్నం దొరకలేదు, ఎక్కడ లేని కోపం వచ్చేసింది కాశీపట్టణం మీద. వచ్చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని కాశీపట్టణాన్ని శపించైపోయాడు. ధనము లేకుండెదరుగాక 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు లేకుండుగాక ఈ కాశీ పట్టణమున పంచజనులకు అన్నాడు. పంచజనులకు కాశీ పట్టణంబునందు. ఈ కాశీ పట్టణంలోనికి ఎవరొస్తారో వాళ్ళకి 3 జన్మల మోక్షం ఉండదు, 3 జన్మలు ఐశ్వర్యం ఉండదు, 3 జన్మలు సరస్వతీ కటాక్షం ఉండదు. కాశీ పట్టణాన్ని శపిస్తున్నాను, నాకు భిక్ష దొరకలేదన్నాడు. ఆయన శపిస్తున్నానని నీళ్లు తీసుకునేటప్పటికీ ఎదురుగుండా ఉన్న ఇంట్లోంచి గడియ తీసి గబగబా బయటకు వచ్చింది పట్టుచీర కట్టుకుని ఒక తల్లి. అప్పటికే పరమశివుడు అన్నాడు, ధూర్తుడు కాశీని శపిస్తాటని. ఎందుకని? కాశీ పరమేశ్వరుడికి భార్య లాంటిది. మనకి భీమఖండంలో చెప్తారు, గౌరీ